హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మోసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న మొట్టమొదటి చిత్రం NBK 109. బాలయ్య హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటిస్తున్న చిత్రం NBK 109 మూవీ కావడంతో మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఇప్పటికే ఈ మూవీ నుండి 2 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ 2 గ్లిమ్స్ కూడా ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. మొదటి గ్లిమ్స్ లో బాలయ్య బాబు డైలాగ్ తో అదరు కొట్టేస్తే, రెండవ గ్లిమ్స్ తో అదిరిపోయే డైలాగ్ ఎలివేషన్ తర్వాత బాలయ్యను చూపించిన విధానం ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుంది. మూవీపై హైప్ కూడా పెరిగిందనమాట. ప్రజెంట్ ఈ చిత్రం కర్నూలు డిస్టిక్ లో షూటింగ్ అయితే జరుగుతుందనమాట. రెండవ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుందనమాట. బాలయ్య బాబు చిత్రానికి ముఖ్యంగా ఆడియన్స్, మాస్ ఆడియన్స్ కి ఎందుకు వెళ్తారంటే బాలకృష్ణ పలికే డైలాగ్స్ కోసమే. అలాంటి డైలాగ్స్ NBK 109 మూవీలో భారీ స్థాయిలో ఉండబోతుంది అనమాట. అయితే ఈ చిత్రంలో ఈ డైలాగ్ ఉండబోతుంది అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ నాకు ఒక డైలాగ్ అయితే పంపించారు ఫ్రెండ్స్. నేను ఆ డైలాగ్ను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే వాస్తవంగా సినిమాలో ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ మాత్రం బాలకృష్ణ నోట నుంచి వస్తే థియేటర్ దద్దరిల్లిపోవటం ఖాయం. ఫ్రెండ్స్, నేను ఒక డైలాగ్ను మీతో పంచుకుంటున్నాను. ఆ డైలాగ్ బాగుంటే లైక్ చేయండి, ఇంకా బాగుంటే షేర్ చేయండి, ఇంకా బాగుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆ డైలాగ్ విషయానికి వస్తే, ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యాక వాడు వీడు అని ఏమీ లే, క్రిస్టల్ క్లియర్గా కొయ్యటమే, తలలు ఎగిరి పడటమే. ఫ్రెండ్స్, ఎలా ఉంది? బాలకృష్ణ గారి నోట నుంచి ఈ డైలాగు థియేటర్లో వింటే ఎలా ఉంటుంది? థియేటర్ దద్దరిల్లిపోదు, ఖచ్చితంగా దద్దరిల్లిపోతుంది అనమాట. అంటే నేను చెప్తున్నాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాస్తవంగా ఈ డైలాగ్ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రల్లో 3 గెటప్లో నటించబోతున్నారంట. 3వ గెటప్ వచ్చేసి మాఫియా డాన్ అన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. మరి చూడాలి బాలయ్య NBK 109 మూవీతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.